హలో అండి. నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ క్యారెట్ రైస్ అండి. చాలా బావుంటది. చాలా హెల్తీ. ఒకటే రోజు ఇద్దరు మనుషులకి పావు కిలో క్యారెట్ మీరు రాగా గాని, ఇంకో విధంగాని పెట్టగలుగుతామా? పెట్టలేము. జస్ట్ 150 గ్రామ్స్ బియ్యం తీసుకొని, పావు కిలో క్యారెట్స్ తీసుకొని రైస్ చేస్తే, మీ ఇద్దరు పిల్లలకి బాక్స్‌లోకొస్తది, బ్రేక్‌ఫాస్ట్‌కొస్తది, ఈవినింగ్ డిన్నర్‌కొస్తది. వాటెవర్ తృప్తిగా తింటారు. మంచి ఫైబర్ ఫుడ్, మంచి ఫుడ్ ఇచ్చామనే హ్యాపీనెస్ మీకుంటది. సో, ఇంగ్రీడియెంట్స్ గూడా వెరీ సింపుల్. ఒక్కసారి చెప్తాను. తర్వాత మీరే అంటారు అవును కరెక్టే గదా అని. జస్ట్ మీ దగ్గర ఏ బిర్యానీ మెటీరియల్ ఉంటే అదనమాట. అంటే లవంగ, చెక్క, యాలుక, బిర్యానీ ఆకు, షాజీరా ఎనఫ్. ఇంకా ఉంటే మరాఠీ మొగ్గ అది ఒకటి అరా ఏసుకోండి. లేకపోయినా పర్వాలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పుదీనా, కొత్తిమీర, ఇంకా క్యారెట్స్. కొంచెం నెయ్యి ఉంటే ఏసుకోండి. దట్స్ ఆల్ అండి. చేసేద్దామా? స్టార్ట్ చేద్దామా? లెట్స్ చీర్ అవర్ సెల్ఫ్. ఆయిల్ తీసుకుంటున్నాను. నెయ్యి ఏస్తాం కాబట్టి ఆయిల్ తక్కువ తీసుకుంటున్నా. ఒక 3 టీ స్పూన్స్ లేదా ఒక టేబుల్ స్పూన్. చిన్న క్యూట్ కడాయి ఇది. కడాయి కాదు, బౌల్. మా పిల్లలు బౌలా? బోల్. బోల్ అంటారు. బౌల్‌ని బోల్ అంటారు కాబోలు అనుకున్నాను నేను. బోలుగా ఉంటది కాబట్టి బోల్ అయిందేమో. ఆయిల్ కాగనివ్వండి. ముందు మసాలాలేసుకుందాం. చాలా సింపుల్ అండి. ఫస్ట్ దీనికోసం ఏం చేస్తారంటే, మన పావు కిలోలో నాలుగో వంతు 2 క్యారెట్స్‌ని నేను ఇట్లా ముక్కలు కట్ చేసుకున్నాను. 4 క్యారెట్స్‌ని ఇట్లా జ్యూస్ చేసేసుకున్నాను. ఈ జ్యూస్‌లో ఎన్ని వాటర్ పోస్తారంటే, మన బియ్యం ఎంత తీసుకున్నామో అన్ని వాటరే పోయండి. దాంతోనే జ్యూస్ చేయండి. మన బియ్యం ఎన్ని తీసుకున్నాము, నేను 150 గ్రామ్స్ బియ్యం తీసుకున్నాను. ఇదిగోండి. దీనితోటి తీసుకున్నాను. దీనికి డబుల్ నీళ్ళు పోయండి. సరిపోతది. నేను అలాగే పోసాను. బిర్యానీ ఆకు జస్ట్ కొంచెం 150 గ్రామ్స్ బియ్యమే కాబట్టి 2 యాలకులు, 4 లవంగాలు, గిత్తత్త ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా. మీరు నేనేసిన మసాలాలన్నీ ఎయ్యాలని రూల్ లేదండి. నేను స్టార్టింగ్ చెప్పాను గదా! బిర్యానీ ఆకు, లవంగ, యాలక, చెక్క ఉన్నాయా చూసుకోండి. మిగతాయి ఉంటే ఎయండి, లేకపోతే లేదు. చిన్న జాపత్రి ముక్క, చెక్క ముక్కలు చిన్నయి 2, 3 అంతే. ఆల్మోస్ట్ డన్ అండి. మరాఠీ మొగ్గ ఉంటే ఎయండి, లేకపోతే లేదు. నా దగ్గర సగం ఉంది ఒకటి. చాలండి. ఎక్కువేసినంత మాత్రాన మనకి ఎక్కువ టేస్ట్ ఏం రాదు. పచ్చిమిరపకాయలు మాత్రం దీనిలో కారం అంటే ఏమి ఎయ్యం కాబట్టి పచ్చిమిరపకాయలు జోరుగా ఏసుకోండి. ఉల్లిపాయ ఒకటే, ఒక మీడియం సైజ్ ఆనియన్ జూలియన్ కట్ సన్నగా పొడుగ్గా. ఏది కూడా వేగక్కర్లేదు. పుదీనా జస్ట్ వేసామా లేదా అన్నంతే వేయండి, ఎక్కువ వేయకండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ డామినేట్ చేయకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ నిండుగా వేసేస్తున్నా. ఇంకొక కొంచెమే ఉంది, అది వేసేసి 1 టింబావు. కొద్దిగా కరివేపాకు. ఆల్ మిక్స్. కళ్ళకి, బ్లడ్కి, వంటికి, కాన్స్టిపేషన్ పరంగా, గట్కి అన్నిటికీ చాలా మంచిది క్యారెట్. వైటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. మనకు తెలియకుండా ఇంకా చాలా వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. మంచి యాంటీ ఆక్సిడెంట్ కూడా. కాబట్టి ఇంత సింపుల్ ఈజీ రెసిపీని 100% చెయ్యండి. సిమ్ చేసేస్తున్నాను. జస్ట్ లైట్గా ఫ్రై అయ్యాక ఆ 2 క్యారెట్ ముక్కల్ని కూడా వేసేస్తున్నాను. ఉప్పు వేద్దామా? గేయటానికి ఏం లేదు, ఇంత సింపుల్. 1 టీ స్పూన్ ఫుల్, కొంచెం ఒక పావు, 1 టింబావు, 1:30 చూసుకోండి ఉప్పుని బట్టి. నాది పింక్ సాల్ట్. దొడ్డు ఉప్పు ఇంకొంచెం తక్కువ పడుతుంది, అందులో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేయండి. మగ్గుద్ది, ఆ ఫ్లేవర్ కొంచెం మిక్స్ అవుతుంది. పసుపు గిసుపు లాంటిది ఏమొద్దు, కారం కూడా వద్దు. కొంచెం మగ్గిందా? ఇదిగోండి ఆల్రెడీ చిన్న గ్లాస్ 150 గ్రామ్స్ ఆఫ్ రైస్ నానబెట్టి పెట్టుకున్నా. పావు కిలో కూడా ఇద్దరు మనుషులకి ఎక్కువైపోతుంది. ఇది ముగ్గురు తినచ్చు. ఆకులు లాంటివి మగ్గిపోయినాయి. చాలండి, మగ్గింది కూడా చాలు, ఎక్కువ టైం పట్టదు. ఇదిగోండి వేసేస్తున్నా నా కొలత వాటర్. క్యారెట్ జ్యూస్ చెప్పాను కదా, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి చేశాను. అండ్ ఇంకొక అర గ్లాస్ని జ్యూస్ ఆల్రెడీ ఉంది దాంట్లో, అంటే క్యారెట్లోనే ఒరిజినల్ వాటర్. నేను ఒక పావు గ్లాస్ వేసుకున్నా మొత్తానికి. ఇప్పుడు చూడండి ఉప్పు. నైస్. కొంచెం ధనియాల పొడి అట్లాంటివి మీకు వేసుకోవాలనిపిస్తే వేయచ్చు. నాట్ మ్యాండేటరీ, ఆప్షనల్.
హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, న్యాచురల్ క్యారెట్ కలర్ అండి. ఇప్పుడు హై పెట్టాను, మూత పెట్టాను, తెరలు రావాలి. మసలు వచ్చిందండి, నీళ్ళు తెరులుతున్నాయి. ఇదిగోండి బియ్యం వేసేస్తున్నా. నాకు ఎప్పుడు కూడా నెయ్యి చివర్లో వేసిన దానికన్నా ఉడికేటప్పుడు వేయటమే ఇష్టం అండి. అప్పుడే నాకు పలుకు పలుకుకి వాటర్తో పాటు నెయ్యి లోపలికి సింక్ అయిన ఫీలింగ్ వస్తుంది. నెయ్యి కూడా వేసేస్తా. 1 టీ స్పూను నిండుగా పెరి నెయ్యి, అంటే ఇది విడినాక 3 టీ స్పూన్ల పైన అవుతుంది కరిగాక. మూత పెట్టేస్తున్నాను, సిమ్ చేసేస్తున్నాను. మంచిగా 10-12 నిమిషాల్లో మనకి అయిపోతుంది. స్లోగా హ్యాపీగా కుక్ అవుతుంది దాని అంతటా అది. నిండుగా ఇట్లా విచ్చుకున్నట్టు అవుతుంది. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. చివర్లో ఏమన్నా చేస్తానని చూస్తున్నారా? యా చేస్తా, మీరు చూస్తున్నారు కాబట్టి చేస్తాను. 12-13 మినిట్స్ అండి కట్టేశాను. కట్టేశాక కూడా ఇట్లా మూత పెట్టి ఉంచేస్తే ఏమవుద్దంటారండి, ఈ ఆల్రెడీ మంచిగా 1:30 వేసాం కాబట్టి ఇట్లా విచ్చుకున్నట్టు అవుద్ది. మూత పెట్టేసేస్తే ఇంకా పువ్వులాగా అవుతుందండి ఏదైనా రైస్. ఇదనే కాదు, బిర్యానీ అవ్వచ్చు, దాన్ని ఏమంటారు పులావ్ అవ్వచ్చు, మనం రెగ్యులర్ వైట్ రైస్ అవ్వచ్చు, ఇట్లాంటి వెజిటబుల్ రైస్లు అవ్వచ్చు. ఇట్లా వదిలేసేయాలి ఒక్క 5 నిమిషాలైనా, అప్పుడు సూపర్ ఉంటుంది. మొత్తానికి ఒక వండర్ఫుల్ డిష్ ఖతం చేసాం. చివరికి ఏదో వేస్తా అన్నారు శైలజ గారు, ఏం వేస్తారు? మీకోసం వేస్తున్నానండి లైట్గా ఫ్రైడ్ ఆనియన్స్. చాలా బాగుంటుంది. బస్ మూసేసాను. దట్స్ ఆల్, మన రెసిపీ ఖతం. టేస్ట్ చేయటం ఒక్కటే మిగిలింది. కొంచెం టేస్ట్ చేద్దాం, నేను చెప్పాను కదా కొంచెం ఇట్లా పువ్వులా వెచ్చుకునే దాకా వెయిట్ చేద్దామని, దానికోసం. చలో, మన 5 మినిట్స్ అయిపోయింది. అదిరిపోయే బిర్యానీని కదిపి మనకు కావాల్సింది మనం ఒక్కసారి తిందాం. ఎంత బాగుందో చూడండి, తింటేనే కడుపు నిండిపోతుంది. ఇంకా తింటాం ఎందుకు, ఆపేయండి అంటారా? ఇందులో మీరు ఆప్షనల్ గ్రీన్ పీస్, మన స్వీట్ కార్న్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. నా దగ్గర రెడీగా లేకుండా గ్రీన్ పీస్ ఉండాలి, మర్చిపోయినా, లాస్ట్ గుర్తొచ్చింది. ఇంత సింపుల్ డిష్లో ఇంత టేస్ట్ ఉందా అంటారు మీరు. చాలా బాగుంది, అన్ని వెరీ మైల్డ్ ఫ్లేవర్స్. బా మైండ్ఫుల్ డిష్ అండి, సూపర్ సూపర్. తప్పకుండా చేయండి, చేసి తినండి. తినేటప్పుడు ఒక్కసారి శైలక్క బాగున్నావా అని రాయండి, కామెంట్ చేయండి. హ్యాపీ ఫీల్ అవుతాను. ఎక్కడో తట్టుకుంటుంది. ఉండనా? మరొక అద్భుతమైన రెసిపీతో కలుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.